ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈరోజు వనపర్తి శాసనసభ్యులు గౌరవనీయులైన శ్రీ మేఘారెడ్డి మాట్లాడుతూ స్వయం సహకార సంఘాల మహిళలకు చీరలు పంపిణీ చేశారు. మండలం కేంద్రం చేశారు. సుమారు గ్రామీణ ప్రజలకు 65 లక్షల మంది మహిళలకి, అలాగే పట్టణ ప్రాంత అర్బన్ మహిళలకు అయితే 35 లక్షల మందికి కోటి చీరల పంపిణీ శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం తొలి దశ కార్యక్రమం డిసెంబర్ వరకు కొనసాగుతుంది. అయితే తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం అంటే డిసెంబర్ 9 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ ప్రక్రియ పూర్తి చేసేందుకు చెప్పారు. రెండో దశ పంపిణీ మార్చ్ 1 నుండి అంతర్జాతీయ దినోత్సవం అంటే మార్చ్ 8 వరకు పట్టణాల్లో ప్రాంతాలలో అందజేయబోతారు. రెండో దశలలో శ్రీకారం చుట్టనున్నది. గ్రామీణ ప్రాంతాల్లో 35 లక్షల మందికి, మున్సిపాలిటీలో 30 లక్షల మందికి పంపిణీ చేస్తారు. గ్రేటర్ మున్సిపాలిటీలో 35 లక్షల మందికి చేస్తారు. కోటి మంది మహిళలకు కోటీశ్వరులను చేయాలని మా లక్ష్యమని ఎమ్మెల్యే ప్రాంతాలలో 35 లక్షల మందికి, మున్సిపాలిటీలో 30 లక్షల మందికి పంపిణీ చేస్తారు. అదేవిధంగా గ్రేటర్ మున్సిపాలిటీలో కూడా 30 లక్షలు మందికి మహిళలకు అందజేస్తారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే మా లక్ష్యమని చెప్పారు. ఎమ్మెల్యే సిరిసిల్లలో చీరల తయారీకి 322 కోట్లతో చీరల తయారీకి, చేనేత చీరలు తయారీ